ములుగు జిల్లాపై ప్రకృతి ప్రకోపం 2023లో దేశంలోనే లక్ష్మీదేవిపేటలో అత్యధిక వర్షపాతం. 2024లో తాడ్వాయి ఏటూరు నాగారం అభయారణ్యంలో 500 ఎకరాల్లో నేల కొరిగిన వృక్షాలు. వరుస సంఘటనలతో ప్రజల్లో భయాందోళనలు. ములుగు జిల్లాపై ప్రకృతి కన్నెర చేస్తోంది. గత 2 సంవత్సరాలుగా అనూహ్యమైన వాతావరణ పరిస్థితులతో తీవ్ర నష్టం కలిగించింది. వందల సంవత్సరాలుగా ఎప్పుడూ చూడని వర్షాలు, ఏదో ఒక ప్రాంతానికి పరిమితమవుతున్న విధ్వంసపు క్లౌడ్ బరస్ట్లతో తన ప్రకోపం చూపిస్తోంది. 2023 సంవత్సరంలో దేశంలోనే అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతంగా లక్ష్మీదేవిపేట గ్రామం నిలిచింది. దీంతో ఈ ప్రాంతంలోని రామప్ప సరస్సు తర్వాత పెద్ద చెరువుగా పేరుగాంచిన మారేడు గొండ చెరువు 5 చోట్ల ఒకేసారి గండ్లు పడి తెగిపోయింది. ఈ వరదల్లో 3 కొట్టుకుపోగా 2 మృతదేహాలు ఇప్పటి వరకు లభ్యం కాలేదు. ప్రభుత్వం, అధికారులు కుంభవృష్టికి ఇప్పటి వరకు కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. నష్టపోయిన రైతులు, ప్రజలకు కనీసం పరిహారం చెల్లించలేకపోయారు. ఏడాది దాటినా చెరువు మరమ్మతులను చేయలేకపోయారు. అలాంటి మరో విపత్తు ఏటూరు నాగారం అభయారణ్యం తాడ్వాయి అడవుల్లో 2024 ఆగస్టు 31న సెప్టెంబర్ నెలలో వరుసగా సంభవించటంతో సుమారు 500 ఎకరాల్లో భారీ వృక్షాలు నేలకూలాయి. కూల్చివేతకు గల ఖచ్చితమైన కారణం తమ విచారణ తర్వాత తెలుస్తుందని ఎప్పటిలాగే తప్పించుకునే అటవీశాఖ సమాధానం తప్ప ఎలాంటి పురోగతి లేకపోవడంతో అభయారణ్యంలోని జీవజాలం సైతం అంతమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 33% అటవీ భూములు ఉన్నాయా? ప్రతి రాష్ట్రం, జిల్లా, ప్రాంతంలో 33% అటవీ భూములు ఉండేలా అక్కడి ప్రభుత్వాలు కృషి చేయాలి. అందుకు విరుద్ధంగా 20% కూడా లేని అటవీ భూములను పరిరక్షించలేని ప్రభుత్వాల, అధికారులు, ప్రజా ప్రతినిధుల వైఫల్యం వల్లనే ప్రకృతి ప్రకోపాలు సంభవిస్తున్నాయనేది చాలామంది చెబుతున్న నిజం. ఓట్ల కోసం రాజకీయ నాయకులు, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారికి అటవీ ప్రాంతాల్లో ఆశ్రయం కల్పించి ఓటు హక్కు ఇప్పిస్తే తమ స్వప్రయోజనం కోసం అడవులను నిర్వీర్యం చేస్తుండడం ఒక కారణమైతే, పోలీస్ అధికారులు సైతం తమ స్వప్రయోజనాల కోసం అటవీ ప్రాంతాలను ధ్వంసం చేస్తున్న వారిని, స్థానికులతో సంబంధం లేకుండా అటవీ భక్షకులుగా మారుతున్న వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్న మరో కారణంగా చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రకృతి విపత్తులు సంభవించకుండా ఉండేలా అధికారులు, ప్రజాప్రతినిధులు స్వార్థ ప్రయోజనాలు విడనాడాలని పలువురు కోరుతున్నారు.